ఓకే గైస్, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాసెస్ లో మనం అకౌంట్స్ పేయబుల్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ గురించి మనము క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే వచ్చేసి మనకి అకౌంట్స్ పేయబుల్ లో థర్డ్ టాపిక్ వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి. వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెండర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ఎనీ ఐడియా? తెలిసిన వాళ్ళు చెప్పచ్చు. ఎందుకు యూజ్ చేస్తాం? ఎనీవన్? డిస్కౌంట్. ఎందుకు యూజ్ చేస్తాం? మనం గూడ్స్ పర్చేస్ చేసినందుకు హ్మ్. వెండర్స్ ఇచ్చే డిస్కౌంట్ హ్మ్. డిస్కౌంట్ అవ్వచ్చు, డిస్కౌంట్ కూడా కావచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ అకౌంట్స్ పేయబుల్ లో ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, ఇక్కడ చూడండి, స్మాల్ డెఫినేషన్. క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ an item for purchase allowed in those cases when payment is made within a stipulated period. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జిఎల్ని క్రియేషన్ చేయాలి వెండర్ కింద. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు మనము మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తాం. స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేసిన తర్వాత ఎలా పర్చేజ్ చేస్తాం? అప్పుగా పర్చేజ్ చేస్తాం. ఎలా పర్చేజ్ చేస్తాం? అప్పుగా పర్చేజ్ చేస్తాం. అప్పుగా పర్చేజ్ చేసేటప్పుడు మనకు మన సప్లయర్స్ చెప్తారు, బ్రదర్ మీరు మా దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ ని అప్పుగా పర్చేజ్ చేస్తున్నారు, సో మాక్సిమం ఎన్ని డేస్ ఉంటుంది, ఎన్ని డేస్ లోపల అమౌంట్ పే చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh స్టాక్ ఆర్ గూడ్స్ సప్లయర్స్ నుంచి పర్చేజ్ చేసాం. ఓకే, సో ఆ సప్లయర్ చెప్తాడు విత్ ఇన్ 13 days లోపల లేదంటే 14 days లోపల మీరు పే చేస్తే మీకు లైక్ 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తా అంటాడు. విత్ ఇన్ 30 days లోపల పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తా అని చెప్తారు. అప్పుడు ఏంటంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లైస్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు అతను డిస్కౌంట్ ఇస్తాను అంటే మనం ముందుగానే అమౌంట్ పే చేస్తాం. ఎందుకోసం అంటే 3,000 మిగిలినా 5,000 మిగిలినా మిగిలినట్టే కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు అలాంటి ఆఫర్స్ ఇస్తారు. ₹1,00,000 కొన్నారు, 3,000 డిస్కౌంట్ ఇచ్చారు, బెటరే కదా, ఇమీడియట్ గా పే చేస్తావు. ఎప్పుడో నువ్వు 1 month తర్వాతనో 2 months తర్వాతనో పే చేయాలనుకుంటావు. కానీ అలా డిస్కౌంట్ ఇవ్వడం వల్ల నువ్వు ముందుగానే పే చేస్తావు. అది ఒక వన్ టైప్ ఆఫ్ బిజినెస్ టాక్టిక్. ఓకే, దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ FS00, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ OBXC, వెండర్ డీటెయిల్స్ చేంజెస్ XK02, పేమెంట్ టర్మ్స్ 3002, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే FB11, వెండర్ పేమెంట్ F-52. మీరు వెండర్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్ లో 3001 తీసుకుంటారు. 3001 తీసుకుంటారు. దాన్ని 3001 నుంచి 3002కు మార్చాలి. దానికి సంబంధించిన స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి ఇక్కడ. స్పెషల్ డిస్కౌంట్స్ అక్కడ ఉంటాయి. సో వాటిని ఎలా ఫేస్ చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ SAP ఓపెన్ చేస్తున్నాను. FS00 అదర్ ఇన్కమ్స్. ఇక్కడ చూడండి, మన PDF లో చూస్తే డిస్కౌంట్ రిసీవ్డ్, అదర్ ఇన్కమ్, డాక్యుమెంట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ వెండర్ USD or INR, లైన్ ఐటెం డిస్ప్లే X, షార్ట్ కి 001,
ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ GW01. ఆల్రెడీ మనం ఇక్కడ క్రియేషన్ చేసుకొని ఉన్నాం. లేదు క్యాష్ డిస్కౌంట్ సపరేట్ గా చేయాలంటే చేద్దాం. దీన్ని కాపీ చేస్తున్నాను. అదర్ ఇన్కమ్స్ తీసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ డిస్కౌంట్, రిసీవ్. కంట్రోల్ డేటా, INR, లైన్ అండ్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ అడ్రస్ GW01. సేవ్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక న్యూ జిఎల్ ని క్రియేషన్ చేసాం. ఇప్పుడు ఇదే జిఎల్ ని బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. దాన్ని ఏం చేయాలి? బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. టీ కోడ్ ఏంటి? OBXU /OB మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. పోస్టింగ్ కి ఎస్ అకౌంట్, ఎంటర్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్, సేవ్. బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. తర్వాత ఇప్పుడు XK02 లోకి వెళ్ళి పేమెంట్ టర్మ్స్ మార్చాలి. వెండర్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ పేమెంట్ టర్మ్స్ చూసారా? ఇక్కడ 0002 విత్ ఇన్ 14 days లోపల పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్. విత్ ఇన్ 30 days లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్. విత్ ఇన్ 45 days అంటే యూనిట్. ఇక్కడ రకరకాల ఫార్మాట్లు ఉంటాయమ్మా. మీ యొక్క సప్లయర్ మీరు వాళ్ళ దగ్గర కొనేదాన్ని బట్టి వాళ్ళు మీకు పర్సంటేజ్ అనేది ఇస్తారు. అదే ఇప్పుడు నేను 3% ఇస్తున్నాను. సేవ్ చేయండి. అట్లా మీరు 10 మంది ఉంటే 10 మందికి మార్చుకోవాల్సిందే. ఇలాగా మార్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏముంది? FB60లోకి వెళ్ళి ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. ఫస్ట్ 14 days 1 lakh ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను, లేదంటే 50,000 ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను. 50,000లో 3% ఈక్వల్ 50,000 ఇంటూ 3%, 1,500 డిస్కౌంట్ ఇచ్చారు. ఈక్వల్ 50,000లో 1,500 వెళ్ళిపోతే పే చేయాల్సిన అమౌంట్ ఎంత? 48,500. ఈ అమౌంట్ ఫైనల్ గా మనం పే చేయాల్సి వస్తుంది. ఫస్ట్ నేను ఇన్వాయిస్ 50,000తో పోస్ట్ చేస్తున్నాను. ఓకే, వెండర్ ఇన్వాయిస్
వెండర్ని సెలెక్ట్ చేసుకోండి. పర్చేజ్ అకౌంట్, సిమ్యులేట్, సేవ్. నెక్స్ట్ FBL1L వెళ్ళి చెక్ చేద్దాం. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎగ్జిక్యూట్. 50,000 ఇన్వాయిస్ పోస్ట్ చేశాం. ఇప్పుడు ఈ 50,000లో మనం సప్లయర్కి ఎంత అమౌంట్ పే చేయాలి? 48,500 పే చేయాలి. ఎందుకంటే 14 లోపల నువ్వు పర్చేజ్ చేసావు, విత్ ఇన్ 14 days లోపల నువ్వు అమౌంట్ ఇవ్వగలిగితే 3% క్యాష్ డిస్కౌంట్ అంటున్నావు. ఓకే, న్యూ సెషన్ తీసుకుంటున్నా. F-53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. బ్యాంక్ అకౌంట్ 48,500. వెండర్ని సెలెక్ట్ చేయాలి. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. ఏమంటుంది ఇక్కడ? వాల్యూ డేట్ అవసరం లేదండి. సో అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసెండ్ 50,000, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. ఇప్పుడు చూడండి, ఇన్ గ్రాస్ పక్కన క్యాష్ డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడ -1,500 అని ఇవ్వాలి. ఎంటర్, ఎంటర్. చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసెండ్ 48,500, నాట్ అసెండ్ 00. సేవ్. మధ్యలో ఒకసారి ఓపెన్ చేయండి, వెండర్ ఇన్వాయిస్ అని తీసుకోండి, సేవ్ చేయండి. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ చూడండి, FBL1L లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఇలాగా. ఇప్పుడు వెళ్ళి క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళి చూడండి. చూసారా, టోటల్ క్లియర్ అయినట్టుగా చూపిస్తుంది. KR KZ. మనమేమో 50,000 ఎంట్రీ పాస్ చేసాం, కానీ ఇచ్చిందేమో 48,500. కానీ ఇక్కడ క్లియర్ అయినట్టు మాత్రం 50,000 చూపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ డిస్కౌంట్. ఇప్పుడు 1 lakh పోస్ట్ చేస్తాను. వన్ ల్యాక్ సిమ్యులేట్, సేవ్. 1 lakh ఎంట్రీ పాస్ చేస్తాను. FBL1L చూడండి, బ్యాక్, ఓపెన్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. చూడండి, 1 lakh పోస్ట్ చేశాను. 1 lakh లో 3% ఎంత అవుతుంది? ఇక్కడ 50,000 లో 1 lakh ఇస్తున్నా. చూడండి, 97,000 అంటే 3,000 డిస్కౌంట్ ఇచ్చారు.
3%. 1,00,000లో 3% అంటే 3,000 డిస్కౌంట్ ఇచ్చారు. ఆ 1,00,000లో 3,000 వెళ్ళిపోతే 97,000 మనం పే చేయాలి. F-53కి వెళ్ళండి. KZ. ఇక్కడ చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 97,000, అసైన్డ్ 1,00,000, నాట్ అసైన్డ్ 3,000. ఇక్కడ మైనస్ 3,000 ఇవ్వండి. నాట్ అసైన్డ్ 00, అమౌంట్ ఎంటర్డ్ 97. ఓపెన్ ఇట్. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఓకే, ఇప్పుడు క్లియర్డ్ ఐటమ్స్ దగ్గర వెళ్ళి చెక్ చేయండి. 1,00,000 ఇచ్చినట్టుగా క్లియర్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు XK02లోకి వెళ్ళి 3% ఉంది, ఇప్పుడు 2%గా మారుద్దాం. /n XK02 ఎంటర్. పేమెంట్ టర్మ్స్ వితిన్ 30 days లోపల పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ అంటాం. అదే 14 days అయితే 3%, వితిన్ 30 days అయితే 2%. సేవ్. AB60. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఇస్తున్నా. సిమ్యులేట్, సేవ్. బ్యాక్ వచ్చి ఓపెన్ ఐటమ్స్ లో చూడండి. 1,00,000 పోస్ట్ చేసాం. 1,00,000లో 2% ఎంత అవుతుంది? 98,000. అంటే 2,000 డిస్కౌంట్ ఇచ్చారు. ఇప్పుడు మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంత? 98,000. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఎంటర్డ్ 98,000, నాట్ అసైన్డ్ 2,000, అసైన్డ్ 1,00,000, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. ఇక్కడ మైనస్ 2,000 ఇస్తున్నాం. క్లియర్. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఎలాంటి ఇన్వాయిస్లు లేవు. క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళండి. క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, 1,00,000 ఇచ్చినట్టుగా చూపిస్తుంది, కానీ మనం పే చేసిందేమో 98,000, కానీ అక్కడ మాత్రం 1,00,000 చేసినట్టుగా చూపిస్తుంది. అర్థమైందమ్మా? వెండర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటో క్లియరా? ఎనీ డౌట్స్ గైస్ దీంట్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు, ఏ పర్పస్ కోసం ఇస్తారు అనేది టుడే క్లాస్లో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో మ్యాక్సిమం మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మనము పర్చేజ్ చేస్తాం. దీనికి మాన్యువల్ ఎంట్రీ చూసుకున్నట్లయితే, ఓకే, రా మెటీరియల్ అకౌంట్ అయ్యేటట్టు వెండర్ అకౌంట్. అదే పేమెంట్ చేసేటప్పుడు
వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఐదర్ టు క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్తాం మాన్యువల్ ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు. ఓకే, సో ఎందుకంటే కంపెనీ యొక్క నామ్స్ని బట్టి కంపెనీస్ యొక్క నామ్స్ని బట్టి క్యాష్ డిస్కౌంట్ అనేది ఇస్తారు. సో స్టాక్ ఆర్ గూడ్స్ మా ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం? సప్లయర్స్ నుంచి. సప్లయర్స్ యొక్క నేమ్స్ ఏముంటది? ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, స్టాక్ కానీ గూడ్స్ కానీ అవి ఏవైనా కావచ్చు. స్టాక్ అంటే మొబైల్స్ కావచ్చు, ఇన్వెంటరీ లైక్ ఇంకా స్టేషనరీ కావచ్చు, ఓకేనా, ఏదైనా ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. విత్ ఇన్ 14 days లోపల పే చేస్తే 3%. 1 lakhలో 3% అంటే 3000. మనం పే చేయాల్సిన అమౌంట్ 97,000. ఒకవేళ 30 days అనుకుంటే 2% అంటే 2000 డిస్కౌంట్, 98,000 పే చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ క్రెడిట్. క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, మ్యాక్సిమం క్రెడిట్ ట్రాన్సాక్షన్లో జరుగుతాయేమో. మ్యాక్సిమం క్రెడిట్ ట్రాన్సాక్షన్లో జరుగుతాయి. సో దీన్ని మనం వెండర్ క్యాష్ డిస్కౌంట్ అంటాం. వెండర్ క్యాష్ డిస్కౌంట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చుమా. యా, ఎంతమంది అప్డేట్లు ఉన్నారమ్మా జరిగిన వరకు? ఎంతవరకు అప్డేట్లు ఉన్నారండి? ప్రసాద్, మహాలక్ష్మి, నూరి, ప్రేమ్, లావణ్య అప్డేట్లు ఉన్నారా? ఎస్ సార్. ఓకే, ఇంకా మనకి వెండర్ సంబంధించి ఒక సెషన్ ఉంటుందమ్మా. ఆల్మోస్ట్ 3 సెషన్స్ కంప్లీట్ అయిపోయాయి. అకౌంట్స్ పేయబుల్ కంప్లీట్ అయిపోయింది. అకౌంట్స్ పేయబుల్, వెండర్ మాన్యువల్ క్లియరింగ్. ఈరోజు మనకి వెండర్ క్యాష్ డిస్కౌంట్, సో తర్వాత వెండర్ డౌన్ పేమెంట్స్. ఇవి అకౌంట్స్ పేయబుల్లో మనకుండే కాన్ఫిగరేషన్స్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, మనకి సేల్స్లో అంటే సేల్స్లో కూడా ఇలాగే ఉంటాయి. అకౌంట్స్ రిసీవబుల్స్, కస్టమర్ మాన్యువల్ క్లియరింగ్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, సో తర్వాత కస్టమర్ డౌన్ పేమెంట్. సేమ్ ఇలాగ ఉంటాయి. వీటిని అకౌంట్స్ రిసీవబుల్స్ అంటాం. ఇది కస్టమర్కి సంబంధించింది, ఇది వెండర్కి సంబంధించింది. ఈ మీకు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మీకు అన్ని కాన్సెప్ట్లు ఇవ్వరమ్మా. ఇప్పుడు మీరు నేర్చుకునే అన్ని కాన్సెప్ట్లు ఇవ్వరు. ఎయిదర్ ఏపీ ఏఆర్ అంటే అకౌంట్స్ రిసీవబుల్స్ అంటారు, ఏపీ అంటే అకౌంట్స్ పేయబుల్స్ అంటారు. ఇప్పుడు మీకు ఏఆర్ ఇచ్చారనుకోండి, ఈ 4 కాన్సెప్ట్ల మీద మీరు పనిచేయాలి. అదే ఏపీ ఇచ్చారనుకోండి, ఈ 4 కాన్సెప్ట్స్ మీద మీరు పనిచేయాలి. అప్పుడు ఎస్ఏపి నేర్చుకుంటున్నారంటే ఆల్మోస్ట్ అన్నిటి మీద వర్క్ ఉంటుందని కాదు. ఒకవేళ బిగ్ ఆర్గనైజేషన్ అనుకోండి, అన్నిటి మీద వర్క్ చేయనివ్వరు, దేనికి అది సపరేట్గా ఉంటుంది. ఓకే, కస్టమర్ పోస్టింగ్ అందరూ ఒకటి సపరేట్గా ఉంటారు, వెండర్ పోస్టింగ్ సపరేట్గా ఉంటారు, అసెట్ అకౌంటింగ్ సపరేట్గా ఉంటారు, జిఎస్టీ సపరేట్ ఉంటారు, టీడీఎస్ సపరేట్ ఉంటారు. అన్ని ఒకే ఎంప్లాయీ చేత అన్ని చేపించరు, ఏది సపరేట్గా ఉంటుంది. పర్చేస్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, తర్వాత మనకి మెటీరియల్ మేనేజ్మెంట్, పీపీ, టీవీఎం, ఇవన్నీ సపరేట్గా ఉంటాయి మా. ఓకేనా? క్లియరా గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఇంకా ఈరోజు క్లాస్లో? సో గైస్, మనము టాపిక్స్ చిన్నగా 1 by 1 చెప్పుకుంటూ వెళ్తున్నాం.
ఇక్కడ మీకు క్లాసు 25 మినిట్స్ 30 మినిట్స్ పడితే మీరు ప్రాక్టీస్ చేయడానికి కనీసం 4 అవర్స్ 5 అవర్స్ పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నారు, తెలియదు. ప్రతి స్క్రీన్లో ఏమి ఇంపార్టెంట్ లేదు అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. కాన్సెప్ట్ని నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. ప్రతిదీ సైడ్ నోట్స్ రాసుకోవాలి. ఆ టర్మినాలజీ వొకాబులరీ మనకు తెలీదు, బట్ మనం తెలుసుకోవాలంటే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. నెమ్మదిగా నిదానంగా నేర్చుకోవాలి. వన్ వర్డ్ ఆన్సర్స్ తెలుసుకోవాలి. అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఏంటి, అకౌంట్స్ పేయబుల్స్ అంటే ఏంటి, వెండర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి, వెండర్ మాన్యువల్ క్లియరింగ్ అంటే ఏంటి, వెండర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి, వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పగలగాలి. ఇప్పుడు నెట్లో కొట్టినా కూడా మీకు చాలా వస్తాయి, కానీ ఆ టెక్స్ట్ని షార్ట్గా మార్చుకొని నువ్వు ఎలా చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్. టీ కోర్స్ గుర్తుండాలి. వెనక నుంచి అడిగినా ముందు నుంచి అడిగినా టీ కోర్స్ యాజ్ ఇట్ ఈస్గా గుర్తుండాలి. ఆ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి. ఇప్పుడు ఎంతమంది అప్డేట్లు ఉన్నారమ్మా? ప్రసాద్ అప్డేట్లు ఉన్నావా? లవణ్య, ప్రేమ్, సార్ వెరీ గుడ్. తర్వాత వర్మ, శంకర్, మహాలక్ష్మి, నూరి అప్డేట్లు ఉన్నారు అందరూ? ఎస్ సార్. ఉన్నాను సార్. యా, వెరీ గుడ్ మా. సో ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ చేస్తున్నారు, సెకండ్ కంపెనీ కోడ్ కూడా చేయాలి. ఓకే, ఎందుకంటే మినిమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జరిగినంత వరకు పర్ఫెక్ట్గా ఉన్నారు, మళ్ళీ ఒక ఎక్స్ట్రా కంపెనీ కోడ్ క్రియేట్ చేయండి. యూనిక్ కంపెనీస్ తీసుకోండి, స్ట్రింగ్, బిందు, ఓకే, కోకోకోలా. సో తర్వాత మీరు చూసినట్లయితే ఇంకా వోల్టాస్, వాల్మార్ట్, డిమార్ట్, రిలయన్స్, ట్రెండ్స్, ఓకే, ఇలాంటివి కంపెనీ పేర్లు పెట్టుకొని చేయండి. ఓకేనమ్మా? సో టుమారో వెండర్ డౌన్ పేమెంట్స్ Okay, sir. డిస్కస్ చేస్తాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా. ఈ కాన్సెప్ట్ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నేను మళ్ళీ ఒక స్మాల్ మాక్ టెస్ట్ తీసుకుంటాను వీక్లీ సాటర్డే. ఇప్పుడు జరిగినంత వరకు నేను మాక్ టెస్ట్ బ్రీఫ్గా తీసుకుంటాను, ఇంటరాక్షన్ 1 by 1 క్లాస్లోనే అడుగుతాను. ప్రిపేర్ అయి ఉండాలి. టీ కోడ్స్ అడిగితే కాన్ఫిగరేషన్ చెప్పాలి, కాన్ఫిగరేషన్ అడిగితే టీ కోడ్ చెప్పాలి. రెడీనా? Yes. సే ఎస్ సార్. ఒకరు కూడా చెప్పట్లేదు రెడీ అంటే. ఓకే, సో Sir. యా, స్టాండర్డ్ క్లియరింగ్కి, పార్షియల్ క్లియరింగ్కి, రెసిజువల్ క్లియరింగ్కి డిఫరెన్స్ ఏంటి? నిన్న క్లాస్ చెప్పాను, ఎవరైనా చెప్పగలరా తెలుగులోనే? స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిజువల్ క్లియరింగ్ అంటే ఏంటి? ఎనీవన్? స్టాండర్డ్ క్లియరింగ్ కి మొత్తం పే చేస్తాం Hmm. సార్. ఓకే, తర్వాత రిసెడ్యూల్ కి కొంత అమౌంట్ పే చేస్తాం సార్. ఎంతమ్మా? హాఫ్ అమౌంట్. హాఫ్ అమౌంటా? ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. పార్షియల్ కొంత అమౌంట్ పే చేస్తాను సార్. అదే ఎంత? అది పర్టికులర్గా ఎంత పార్షియల్ కి ఎంత పర్సెంటేజ్ వరకు పే చేయొచ్చు? పర్టికులర్గా అమౌంట్ ఉంటుంది 95 సార్. ఎంతండి? 95 సార్. 95%. అదే స్టాండర్డ్ క్లియరింగ్ అంటే 1 lakh అమౌంట్ ఉంటే 1 lakh పే చేయొచ్చు, 2 lakhs ఉంటే 2 lakhs పే చేయొచ్చు, టోటల్ అమౌంట్ క్లియర్ చేయొచ్చు. అదే పార్షియల్ అమౌంట్ అంటే ఒక ఇన్వాయిస్ 1 lakh ఉంది, సెకండ్ ఇన్వాయిస్ 50,000 ఉంది, 1,50,000లో 1,30,000 క్లియర్ చేయొచ్చు. ఒక ఇన్వాయిస్ క్లియర్ అవుతుంది, ఒక ఇన్వాయిస్ పెండింగ్లో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ క్లియరింగ్. రెసిజువల్ క్లియరింగ్ అంటే ఏంటి చెప్పాలి? రేపు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలి కదమ్మా, సైలెంట్ కూడా ఎట్లా? నిన్ననే కదా క్లాస్ అయిపోయింది. ఎనీ ఐడియా?
క్లియరా? సో రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే మిగిలిన 30,000 ఏదైతే ఉంటుందో ఆ 30,000లో హాఫ్ అమౌంట్ క్లియర్ చేయడం అంటే 15,000. ఇంకా రిమైనింగ్ 15,000 ఉంటుంది. దాంట్లో మళ్ళీ హాఫ్ అమౌంట్ 7,500. అలా హాఫ్ అమౌంట్ క్లియర్ చేసేదాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటాం. ఓకేనా? క్లియర్? ఓకే, డన్ గైస్. సో ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్ చేశారనుకుంటున్నాను. టైం దొరికితే సిస్టమ్ దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేయండి. టైం పోతే మళ్ళీ రాదు, ముందే చెప్తున్నాను. ఓకేనా? సో టుమారో వెండర్ డౌన్ పేమెంట్ లాస్ట్ టాపిక్ ఉంటుంది, అకౌంట్స్ పేమెంట్. ఓకే గైస్, క్లియర్? యా, డన్ గైస్. బాయ్.